హలో! హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఎంతో టేస్టీగా గ్రేవీతో పుల్లగా మంచి స్పైసీనెస్‌తో రైస్‌లోకి, పుల్కాలోకి, బిర్యానీలోకైతే నెక్స్ట్ లెవెల్ అంతే. ఏందా అనుకుంటున్నారా? టైటిల్ చూస్తేనే అర్థమైంది కదా! అవునండి. గోంగూర చికెన్ అయితే చేయబోతున్నా. ఎంత బాగా వచ్చిందంటే కర్రీ అయితే హైలైట్ ఉంది. మీరు కూడా ఒకసారి పక్కా ట్రై చేయాలని మీకైతే చూపిస్తున్నా. ఎంతో టేస్టీగా ఉంది. చలో మనమైతే ఇప్పుడు గోంగూర చికెన్ ఎలా చేయాలో చూపిస్తానండి. చూసేయండి. ఓకే అండి. స్టార్ట్ చేసే ముందు నేను చేసే వంటలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి. స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడైతే ఫస్ట్ హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నా. నీట్గా వాష్ చేసుకొని అందులో కొంచెం ఉప్పేసి ఒక అర్ధగంట నానబెట్టుకోవాలండి. ఎందుకంటే చికెన్ అనేది సాఫ్ట్ అవుతుంది. ఇలా నానబెట్టుకుంటే మంచిగా అవుతుంది మనం కర్రీ చేసుకునేటప్పుడు. ఇప్పుడైతే నెక్స్ట్ ఇక్కడ గోంగూర తీసుకోవాలండి. ఇక్కడైతే నేను ఒక కట్ట గోంగూర తీసుకొని మంచిగా ఆకులు తెంపుకున్నానండి. ఉసుక చాలా ఉంటుంది, నీట్గా కడుక్కోవాలి. ఇలా ఆకులు మాత్రం తెంపుకోవాలి, కాడలు వేయొద్దు. ఇలా కడుక్కున్నాక మంచిగా ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడి అయ్యాక మనం కడిగి పెట్టుకున్న గోంగూర ఉంది కదా, వేసేసుకోవాలి. ఇలా వేసుకొని మంచిగా మగ్గనియాలండి. మూత పెట్టేసుకోవాలి. ఒక 2 నిమిషాలల్లో మంచిగా మెత్తగా అయిపోతుంది. ఇలా మూత తీసేసుకొని మంచిగా కలుపుకోవాలండి ఒక 2 మినిట్స్ తర్వాత. ఈ గోంగూరని పుంటికూర అని కూడా అంటారండి. ఎంతమంది పుంటికూర అంటారో నాకైతే కామెంట్ చేయండి. ఇలా అయితే మంచిగా కలుపుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. అదే ప్యాన్లో ఒక 3 గరిటెలు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడి అయ్యాక కొంచెం సాజీరా, దాల్చిన చెక్క, ఇలాయచి, 2 బిర్యానీ ఆకులు ఇవన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు వేసుకోవాలి. ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలండి. అలా అయితేనే మంచి గ్రేవీ అనేది మంచిగా ఉంటుంది. ఉల్లిపాయ ఎర్రగానికే కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడైతే ఒక 2 నిమిషాలు కలిపి మూత పెట్టేసేసుకుందాం. ఇలా మూత తీసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 2 ఎండుమిరపకాయలు, ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడైతే ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. మనం మంచిగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి మొత్తం. ఇలా కలుపుకున్నాక ఒక 15 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. మంచిగా మనము ఉల్లిగడ్డ అవన్నీ వేసినాం కదా, అందుకనే అలా గ్రేవీ లేక అయిపోయింది. మనం వాటర్ గిట్టంగా ఏం వేయలేము, అదే ఉల్లిగడ్డ వల్లనే గ్రేవీ అనేది వచ్చేసింది. ఇప్పుడైతే మనం కారం వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ అయితే కారం వేసుకున్నా అండి. పచ్చిమిర్చి అవన్నీ వేసిన కదా. ఇలా కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి.
ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి. చికెన్ ఉడకడానికి అంతే. ఇప్పుడైతే చికెన్ని మంచిగా మీడియం ఫ్లేమ్ మీద ఉడకబెడదాం. చికెన్ మొత్తం ఉడికినాకనే మనము పుంటికూర అనేది వేయాలండి, గోంగూర. ఎందుకంటే మనం ఫస్ట్ వేసినామంటే అసలు చికెన్ అస్సలు ఉడకదు. ఇప్పుడు చికెన్ మంచిగా ఉడికింది కదా, ఇప్పుడైతే కొంచెం వాటర్ ఉన్నప్పుడే, గ్రేవీ ఉన్నప్పుడే వేసేసుకోవాలి. మంచి గోంగూర అనేది చికెన్కి మంచిగా పడుతుంది, మంచిగా ఉంటుంది టేస్ట్. ఇలా మంచిగా ఉడకనియాలండి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు మంచిగా పెట్టుకోవాలి. ఇలా పైకి ఆయిల్ వచ్చాక కొంచెం గరం మసాలా వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. ఇప్పుడైతే ఒక 10 మినిట్స్కి మూత పెట్టేసుకుందాం. ఎందుకంటే మనం మసాలా అవన్నీ వేసినాం కదా, మసాలా అనేది చికెన్కి బాగా పడుతుంది. అందుకనే ఇక్కడైతే మంచిగా అయిపోయిందండి. మన ఎంతో టేస్టీ గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను కొంచెం కొత్తిమీర వేసిన, టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి. మీరు కూడా పక్కా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి. చూశారు కదండి నేను చేసిన గోంగూర చికెన్ కర్రీ. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ టేస్ట్ చేస్తున్నానండి. టేస్ట్ నిజంగా చాలా బాగుంది. మీరు కూడా పక్కా ట్రై చేయమని అందుకే అంటున్నా. మరొక మంచి రెసిపీతో కలుద్దామండి. బాయ్.